విధి నిర్వహణలో కాలు కోల్పోయిన తనకు ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ డ్రైవర్ పి యజమాని కాకినాడ జిల్లా కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ పి యజమాని మాట్లాడుతూ కాకినాడ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న తాను విధి నిర్వహణలో జరిగిన ప్రమాదం కారణంగా తన కుడి కాలును కోల్పోవడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ మెడికల్ బోర్డు జనవరి 29, 2026న ఇచ్చిన నివేదికలో తాను డ్రైవర్ పనికి పనికిరానని, కానీ నా విద్యా అర్హతలకు తగినట్లుగా రికార్డ్ ట్రేసర్ ఉద్యోగానికి పూర్తి అర్హుడునని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చి నెలలు గడుస్తున్నా కాకినాడ డిపో అధికారులు తనకు పోస్టింగ్ ఇవ్వడం లేదని, పైగా గతంలో తనకు జరగవలసిన నష్టపరిహారం కోసం వేసిన కోర్టు కేసును ఉపసంహరించుకుంటేనే ఉద్యోగం ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వారు వెంటనే స్పందించి మెడికల్ బోర్డు సిఫార్సు మేరకు వెంటనే రికార్డ్ ట్రేసర్ గా పోస్టింగ్ ఇప్పించాలని, కోర్టు కేసుల పేరుతో దివ్యాంగులను వేధించడం ఆపాలని, బకాయి ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీఎస్లో నేను పనిచేస్తున్నానండి. 2015 నుంచి కూడా నేను పనిచేస్తున్నాను. 2022లో నా కాలు పోవడం జరిగింది. మేము ప్రత్యేకమైన ఉద్యోగం ఇమ్మని అడిగితే ఉద్యోగం వచ్చింది. ఇమ్మని వస్తే ఆర్టీసీ వాళ్ళు ఇస్తాము, కేసు వాపస్ తీసుకో అనేసి అంటున్నారు. అది బాగా లేట్ అయిపోయింది. నాకు 4 సంవత్సరాలు అవుతుందండి. నన్ను ఎవరో కూడా పట్టించుకుంటలేదు. కూటమి ప్రభుత్వం కూడా నన్ను పట్టించుకుంటలేదు. కలెక్టర్ గారికి ఇవాళ అర్జీ పెట్టుకున్నాను. ఇలాంటి అర్జీలు 15 అన్నీ ఎత్తించారు. నాకు న్యాయం జరుగుతలేదు. నాకు ప్రత్యేక న్యాయం ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్.